ఇంట్లో ఉన్న ఆకుకూరలతో ఇంత రుచిగా హోటల్ టేస్ట్‌తో బిర్యానీ చేయొచ్చని మీకు తెలుసా? ఒకసారి ఈ విధంగా చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేయమంటారు. ముఖ్యంగా ఆకుకూరలు తినడానికి ఇష్టపడని పిల్లలు కూడా ఇందులో ఏ ఆకుకూర వేసామో తెలియకుండానే ఎంతో ఇష్టంగా తింటారు. ఇది వన్ పాట్ రైస్‌లా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అండ్ అలాగే హెల్తీ కూడా. అలాగే లంచ్ బాక్స్‌లో కూడా సూపర్ రెసిపీ అని చెప్పొచ్చు. మరి హోటల్ స్టైల్ గ్రీన్ బిర్యానీని సింపుల్‌గా చిన్న చిన్న టిప్స్‌తో స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు నీలూస్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మనం ఆకుకూరలతో హోటల్ స్టైల్‌లో గ్రీన్ బిర్యానీని సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దాం. మన రెసిపీస్‌ని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్‌లోకి వస్తే ముందుగా ఇక్కడ నేను ఫ్రెష్‌గా ఉండే ఒక పాలకూర కట్టను తీసుకున్నానండి. లేత పాలకూర కట్ట అయితే చాలా బాగొస్తుంది. అలాగే ఒక కట్ట చుక్కకూరను కూడా తీసుకున్నాను. ఫ్రెష్‌గా ఉండే ఆకుకూరలతో తీసుకుంటే ఈ బిర్యానీ అనేది మంచి కలర్‌లో వస్తుంది. అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పాలకూర అనేది అందరికీ తెలుసు. అలాగే చుక్కకూర చూడండి కొంచెం పుల్లగా రుచి బాగుంటుంది. ఈ 2 కలిపి చేస్తే బిర్యానీ చాలా మంచి ఫ్లేవర్‌లో వస్తుందండి. ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో చేస్తారు. ఇప్పుడు ఈ ఆకుకూరల్ని శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసి ఇలా సన్నగా కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం కదా! ఈ ఉల్లిపాయలని చేత్తో చక్కగా ఇలా విడదీస్తే చక్కగా ఫ్రై అవుతాయి. అలాగే ఒక పెద్ద టమాటాను కూడా తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా! ఉల్లిపాయలు, టమాటాలని వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇప్పుడు రైస్ విషయానికొస్తే ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. నేను ఇక్కడ బాస్మతి రైస్‌తో చేస్తున్నానండి. మీరు కావాలంటే ఇంట్లో రెగ్యులర్‌గా వాడుకునే నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. ఈ రైస్‌ని 1, 2 సార్లు శుభ్రంగా కడిగేసి బియ్యం మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మీ కారానికి సరిపడా 4-5 పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని కొంచెం కచ్చా పచ్చాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది వేయడం వల్ల బిర్యానీ మంచి కలర్‌లో సూపర్ ఫ్లేవర్‌గా వస్తుందండి. ఈ రెసిపీలో సెపరేట్‌గా కారం ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఈ పచ్చిమిర్చి కారంతోనే సరిపోతుంది. కాబట్టి మీకు ఎంత కారం కావాలో దానికి తగినట్లుగా పచ్చిమిర్చిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు బిర్యానీలో వేసే స్పైసెస్ కోసం 2, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, కొద్దిగా షాజీరా, కొన్ని మిరియాలు, 2, 3 యాలుక్కాయలు, కొద్దిగా స్టోన్ ఫ్లవరు, 2 బిర్యానీ ఆకులు, ఇంకా మీ దగ్గర ఏమైనా బిర్యానీ స్పైసెస్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి అలాగే 2 స్పూన్స్ వరకు నెయ్యి కూడా వేసుకున్నాను. ఇక్కడ మీరు కావాలంటే అచ్చం నెయ్యితో కూడా చేసుకోవచ్చు లేదా మొత్తం నూనెతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు. ఈ స్పైసెస్ చక్కగా ఇలా వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు 1 నిమిషం పాటు ఇలా వేయించుకోవాలి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని టమాటాలు కొంచెం మెత్తబడేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. టమాటాలు ఇలా కొంచెం సాఫ్ట్‌గా అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్‌గా ఉండే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది వేసుకోవాలి. ఫ్రెష్‌గా ఉండే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవడం వల్ల బిర్యానీ ఫ్లేవర్ అనేది ఇంకాస్త బాగుంటుంది. చక్కగా ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ వరకు పసుపు, రుచికి తగినట్లుగా ఉప్పు అనేది వేసుకొని చక్కగా మరొక నిమిషం పాటు ఇదంతా బాగా కలిసిపోయేలాగా ఇలా వేయించుకోవాలి. ఇలా చక్కగా ఆయిల్ మొత్తం సెపరేట్ అయింది కదా! ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూర మొత్తాన్ని ఇలా వేసుకోవాలి. ఈ ఆకు మొత్తం మసాలాలో బాగా కలిసిపోయే విధంగా 1 నిమిషం పాటు బాగా ఇలా కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఎక్కువ టైం ఏం పట్టదండి. చక్కగా తొందరగా మగ్గిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద 2, 3 నిమిషాల పాటు ఇలా ఉడికించుకుంటే ఆకుకూరలో నీళ్ళు మొత్తం వచ్చి మంచి గ్రేవీగా తయారవుతుంది. చూడండి ఆకుకూర ఎంత బాగా మగ్గిపోయిందో. చక్కగా ఆయిల్ కూడా సెపరేట్ అయింది కదా! ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్‌ని వేసుకోవాలి. చక్కగా ఈ రైస్ వేసుకున్నాం కదా! ఈ రైస్‌కి మసాలా మొత్తం బాగా కలిసేలాగా నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి. చక్కగా ఇలా కలిపేసుకుంటే రైస్‌కి మంచి ఫ్లేవర్ పడుతుంది. ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్‌కి గ్లాసున్నర చొప్పున వాటర్ అనేది వేసి ఇలా ఒకసారి బాగా కలిపేసి ఉప్పు ఏమైనా తగ్గిందేమో ఈ టైంలో చూసుకొని కొద్దిగా తగ్గితే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు తగ్గినట్లుగా ఉంటే నేను ఒక పావు స్పూన్ వరకు ఉప్పు అనేది వేసుకున్నాను. ఇలా సాల్ట్ కూడా వేసుకొని చక్కగా మరలా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో రైస్‌ని కుక్ చేసుకోవాలి. చూడండి ఒక 5 నిమిషాల తర్వాత రైస్ అనేది ఇలా ఉడుకుతూ ఉంటుంది.
ఇక్కడ ఒక చిన్న క్లిప్ అనేది మిస్ అయిందండి. ఈ టైంలో నేను ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా అనేది వేసాను. మీ దగ్గర ఉంటే గరం మసాలా వేసుకోవచ్చు, లేదంటే ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకొని చక్కగా ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు రైస్ని మగ్గించుకుంటే మన రైస్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుందండి. దీనిపైన నేతిలో వేయించుకున్న జీడిపప్పు, ఇష్టం ఉంటే మరొక స్పూన్ వరకు నెయ్యి వేసి లైట్గా ఒకసారి ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేస్తే రైస్కి ఫ్లేవర్ అనేది బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి కలర్ అనేది ఎంత బాగుందో, రైస్ కూడా పొడి పొడిగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది మంచి ఫ్లేవర్తో. దీనిని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. దీనికి ప్రత్యేకంగా వేరే కర్రీ కూడా అవసరం లేదండి. చక్కగా రైతాతో లేదంటే పెరుగుతో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు కూడా ఇందులో ఆకుకూరలు ఉందనే విషయం గుర్తుపట్టకుండా చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కూడా ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ అండి. ఉదయాన్నే హడావుడి లేకుండా చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే హెల్దీ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే రెసిపీ ఇది. ఒకసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారండి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఇలాంటి ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్ కావాలంటే కామెంట్లో లంచ్ బాక్స్ అని చెప్పి కామెంట్ చేయండి. మీ కమెంట్స్ని బట్టి అలాంటి రెసిపీస్ కూడా చేస్తూ ఉంటాను. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మన నీలూస్ కుకింగ్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీరు అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కమెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్.